విశాఖ ఉక్కుకు మహద్దశ ఖాయమా? మూడో ఫర్నేస్ పనిచేయడంతో ఫ్యాక్టరీకి కొత్త ఊపు వచ్చింది. అయినా సరే కార్మిక వర్గాల్లో ఆందోళన ఎందుకు వ్యక్తమవుతోంది? ఓసారి చూద్దాం. స్టీల్ ప్లాంట్ కష్టాలు తీరినట్టేనా? ప్లాంట్కు పూర్వ వైభోగం రాబోతోందా? 3 బ్లాస్ట్ ఫర్నేసులు ప్రారంభమయ్యాయి. రోజుకు 21,000 టన్నుల ఉత్పత్తి వస్తుంది. కార్మికుల కష్టాలు తీరి లాభాల బాట పడుతుందని చెప్తున్న ప్రభుత్వాల ప్రకటనలు ఎంతవరకు వాస్తవం? నిన్నటి వరకు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం చేపట్టిన కార్మిక సంఘాలు ప్రభుత్వ నిర్ణయంతో సంతోషించాయా? వాచ్ దిస్ ఏబిఎన్ స్పాట్లైట్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో బ్లాస్ట్ ఫర్నేస్ 3ని ఇటీవలే ఉక్కు మంత్రిత్వ శాఖ సెక్రటరీ సందీప్ పాండ్రిక్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్లాంటును పూర్తి స్థాయిలో నడిపినప్పుడే నష్టాలను అధిగమించి లాభాల బాట పడుతోందని ఉక్కు మంత్రిత్వ శాఖ భావించింది. ఇందులో భాగంగానే తగిన నిధులు కేంద్రం సమకూర్చడంతో గత డిసెంబర్లో మూలన పడిన బ్లాస్ట్ ఫర్నేస్ 3ను ప్రారంభించేందుకు సిద్ధం చేశారు. బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభానికి అవసరమైన కూలింగ్ ప్లేట్లను చైనా నుంచి ఆగమేఘాల మీద తెప్పించి బిగించారు. దీనికి తోడు ఫర్నేస్ లో 1500 టన్నుల కోల్ను సిద్ధం చేశారు. వారం రోజుల్లో సిలికాతో కూడిన హాట్ మెటల్ వస్తుంది. దీని తర్వాత జూలై 10వ తేదీ నుంచి అసలైన హాట్ మెటల్ ప్రొడక్షన్ అవుతుంది. బ్లాస్ట్ ఫర్నేస్ 3 నుంచి రోజుకు 7,000 టన్నులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మిగిలిన 2 బ్లాస్ట్ ఫర్నేస్ల ద్వారా ప్రస్తుతం 14,000 టన్నులు ప్రొడక్షన్ వస్తుంది. మొత్తం 3 బ్లాస్ట్ల ఫర్నేస్లకు అవసరమైన ముడి పదార్థాలను నిరంతరం సరఫరా చేస్తే రోజుకు 21,000 టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. ఇలా 6 నెలలు చేసినట్లయితే ప్లాంటును నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకురావచ్చని యాజమాన్యం భావిస్తోంది. ఇదిలా ఉండగా బ్లాస్ట్ ఫర్నేస్లు ప్రారంభించడం ప్రధానం కాదని, ముడి పదార్థాల నిల్వలతో నిరంతరాయంగా రన్ చేయించాలని, ఉద్యోగుల పట్ల యాజమాన్యం సానుకూలంగా వ్యవహరించాలని కోరుతున్నారు. బ్లాస్ట్ ఫర్నేస్లు సిద్ధమైన నేపథ్యంలో కార్మికుల అనుమానాలు కూడా నివృత్తి చేయాల్సి ఉంది. నిన్నటి వరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జరిగిన చర్చతో వాళ్లు ఆందోళనను కొనసాగిస్తున్నారు. దానికి తోడు కాంట్రాక్ట్, పర్మనెంట్ అధికారులను సైతం బయటకు పంపించేయడంతో కార్మిక సంఘాలు ఆగమ్య గోచరంలో పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని పాటిస్తోందన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోనే స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల నిధులు మంజూరు చేసింది. మూసివేసిన బ్లాస్ట్ ఫర్నేస్లను వినియోగంలోకి తెచ్చింది. ప్రైవేటీకరణపై మాత్రం క్లారిటీ రావాలి. వాస్తవానికి బ్లాస్ట్ ఫర్నేస్ నిర్వహణలో భాగంగా ముడి సరుకును నెలకు సరిపడా నిల్వ ఉంచాలి. ప్రస్తుతానికి 6-7 రోజులకే పరిమితమవుతోంది. ముడి పదార్థాలు స్టాక్ లేక బ్లాస్ట్ ఫర్నేస్లు స్విచ్ ఆఫ్ చేసే పరిస్థితి వస్తుందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు ప్రణాళికతో పనులు చేస్తే కార్మిక వర్గాలు సంతోషిస్తాయని చెబుతున్నారు. రా మెటీరియల్ అనేది ఐరన్ ఓర్ కానీ మిగిలిన ఐరన్ రా మెటీరియల్ అన్ని కూడా 1 మంత్ సరిపడా రిజర్వ్స్ ఉండాలి. కానీ ఈరోజు మనకి దాదాపు 6 నుంచి 7 రోజులు మాత్రమే రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. ఈ రిజర్వ్స్ అనేవి 3వ బ్లాస్ట్ ఫర్నేస్ చేసిన తర్వాత 1 డే 2 డేస్కే సరిపోతుంది. అందువల్ల ఏంటంటే మళ్ళీ బ్లాస్ట్ ఫర్నేస్ రా మెటీరియల్ అందకపోతే మళ్ళీ ఈ స్టవ్ ఆపేసుకునే ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇది ఏమైనా అంత మంచి పద్ధతి కూడా కాదు. రిజర్వ్స్ అన్ని పెట్టుకున్న తర్వాతనే బ్లాస్ట్ ఫర్నేస్ స్టార్ట్ చేయాలా. బ్లాస్ట్ ఫర్నేస్ స్టార్ట్ చేస్తే 21,000, 3వ బ్లాస్ట్ ఫర్నేస్ స్టార్ట్ చేసిన తర్వాత 21,000 టన్నులు మెటీరియల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. మంచి లాభాలు కూడా వస్తాయి. దానికి ఎవరు అభ్యంతరం చెప్పరు. చాలా మంచిది కూడా. కానీ ఇంట్లో మనం ఎసరు పెట్టుకొని బియ్యం లేకుండా ఉపయోగం ఏముంది? కేంద్ర ప్రభుత్వం తను చేసిన తప్పును సరిదిద్దుకొని 3 బ్లాస్ట్ ఫర్నేస్లను ప్రారంభించింది. 4 సంవత్సరాల వ్యవధిలో కేంద్రం నిర్ణయం తీసుకునేలోపు దాదాపు 12,000 కోట్ల నష్టం వచ్చింది. ఈ నష్టాలకు కారణం కేంద్ర ప్రభుత్వం. 6 నెలల్లో 1,00,000 మందికి ఉపాధి పోయింది.
కాంట్రాక్ట్ 4500, పర్మనెంట్ ఆఫీసర్లను 1200 వరకు పంపించారు. ఒక పక్క ప్లాంటును నడుపుతూనే మరో పక్క సింటర్ ప్లాంట్, ఆర్ఎంహెచ్పి ప్లాంట్లను ప్రైవేటీకరణ చేసే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉందని అనుమానిస్తున్నారు. రానున్న 15వ తేదీ నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం అది చేసినటువంటి తప్పులు సరిదిద్దుకొని మళ్ళా బ్లాస్ట్ ఫర్నెస్ ని 3 బ్లాస్ట్ ఫర్నెస్లు పూర్తి ప్రొడక్షన్ చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళు నిర్ణయం తీసుకునే లోపలనే 12,000 కోట్ల రూపాయల పైచలకి నష్టాలు వచ్చాయన్నమాట. 4 సంవత్సరాలు తప్పుడు నిర్ణయాల వల్ల ఈ నష్టాలు వచ్చాయన్నమాట. ఈ నష్టాల కారకులు ప్రభుత్వం. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్తుందన్నమాట, ఇవాళ స్టీల్ ప్లాంట్ 1,00,000 మందికి ఉపాధి పోయింది గత 6 నెలల్లోని. కాంట్రాక్ట్ లేబర్ని 4,500 మందిని పంపించారు, పర్మనెంట్ ఎంప్లాయీస్ని ఆఫీసర్స్ని 1,200 మందిని పంపించారనమాట. దీనివల్ల దీనికి అనుబంధంగా బతికే 1,00,000 మందికి ఉపాధి పోయింది. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం పటిష్టంగా నడపాలనుకుంటే నడపండి. అది ఒక పక్క నడుపుతూనే సెంట్రల్ ప్లాంట్, ఆర్ఎంహెచ్పి లాంటిది పూర్తి నిర్వహణ ప్రైవేటీకరణ చేశారనమాట. ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉన్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఏది ఏమైనా మరో 10 రోజుల్లో పూర్తి క్లారిటీ రానుంది.